సభాధ్యక్షులు అరగోపాల్ గారు, చాలామంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారందరికీ నా నమస్కారం. నాకంటే మిత్రులు ముందుగా మాట్లాడారు. ఈరోజు ఉదయం సిపిఐ ఆఫీస్లో వామపక్షాల ఆధ్వర్యంలో అరగోపాల్ గారిని, జస్టిస్ చంద్రకుమార్ గారిని కూడా ఆ ప్రెస్ మీట్కి ఇన్వైట్ చేసుకొని నిర్వహించడం జరిగింది. చాలా నిర్దిష్టంగా 10 రాజకీయ వామపక్ష పార్టీలు కగార్ ఆపరేషన్ని ఆపాలి అని అనేక మందిని జనరల్ సెక్రటరీతో పాటు వందలాది మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకొని మూల్యం చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికైనా శాంతి చర్చలకు పిలవాలి అని, తద్వారా కగార్ ఆపరేషన్ని పూర్తిగా ఆపాలి అని డిమాండ్ చేస్తూ, ఈ కగార్ ఆపరేషన్ కానీ నక్సలైట్లను అంతం చేయటంలో భాగం ఆదివాసుల యొక్క హక్కులను పూర్తిగా హరించటానికే ప్రధానంగా ఉద్దేశించబడింది అన్న విషయాలను స్పష్టం చేశారు ప్రెస్ మీట్లో పాల్గొన్న వక్తలందరూ కూడా. ఆదివాసీల మౌలిక సదుపాయాలను అందించటానికి అవసరమైన అభివృద్ధికర చర్యలు చేపట్టడానికి ముందుకు రాని కేంద్ర రాష్ట్ర పాలకులు వారి న్యాయబద్ధమైన హక్కులను మాత్రం దారుణంగా అణిచివేయటానికి పూనుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా రాజకీయ పోరాటాలు, 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ మన దేశంలో, ఇతర దేశాలలో కూడా. ఈరోజు ఆర్థిక వ్యవస్థ గుత్తా పెట్టుబడిదారుల చేతులలో పూర్తిగా చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా మద్దతిస్తూ వారి మద్దతులు తీసుకుంటున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేంద్ర పాలకులు ఎంత దారుణంగా అణిచివేయటానికి సిద్ధమవుతారో కగార్ ఆపరేషన్ ద్వారా మరింతగా మనందరికీ మన దేశంలో స్పష్టమైంది. గతంలో మనందరికీ అనుభవాలు ఉన్నాయి. అయినా సరే దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడే విధంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కగార్ ఆపరేషన్ మొదలైన దగ్గర నుంచి 3 నెలల పసిగుడ్డును హతం చేసి పోలీస్ అట్లాగే కేంద్ర పాలకులు ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఆనాటి నుంచి ప్రతిరోజు దేశ ప్రజలందరూ కూడా ఎంత ఆవేదనకు గురవుతా ఉన్నారో, వారి అభిప్రాయాలను ఎక్కడికక్కడ వెలిబుచ్చటానికి ఏ రకంగా ముందుకు వస్తున్నారో, ఇది ఒక మంచి వాతావరణమే అయినప్పటికీ కేంద్ర పాలకులకు నిఖరంగా బుద్ధి చెప్పగలిగేటటువంటి పరిస్థితి తీసుకురాలేకపోతా ఉన్నాం. అందుకోసమే ఈ రోజున జనరల్ సెక్రటరీతో పాటు 26 మందిని అక్కడికక్కడే ఫేక్ ఎన్కౌంటరా, పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి హతం చేశారా, దీనిపై న్యాయ విచారణ జరగాలి అని. శవాలను కూడా కుటుంబాలకు అప్పగించినటువంటి దుస్థితి అంటే ఇది కిరాతకం. నిజంగా నరరూప రాక్షసుల రూపంలో మోడీ, అమిత్ షాలు ఈ దేశ పాలన కొనసాగిస్తున్నారా అన్నది చాలా స్పష్టమవుతున్నటువంటి అంశం రోజు రోజుకు. అందుకోసమే మిత్రులారా, మనం అందరము కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవటం అవసరమని 10 వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. అందులో అరగోపాల్ గారు, అట్లాగే
చంద్రకుమార్ గారు కూడా పాల్గొన్నామని అడిగాము, పాల్గొన్నారు. చాలా దీర్ఘంగానే ఉదయం అంతా చర్చ చేశాం. అందరము కలిసి భవిష్యత్తులో రౌండ్ టేబుల్ సమావేశమా, దాని తరువాత ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా బహిరంగ సభను నిర్వహించటము, ఈ రెండింటిని క్షుణ్ణంగా చర్చ చేయటం జరిగింది. డేట్స్ అయితే పూర్తిగా ఫైనల్ కాలేదు, కానీ ఈ 2 నిర్ణయాలు జరిగాయి. ఈ 2 నిర్ణయాలలో మొదటగా అందరినీ కోరుకుంటున్నది ఇప్పుడు ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ వేదిక అని, పౌర హక్కుల సంఘం అని, ఇవన్నీ కూడా ఒక గొడుగు కిందికే రావటం అవసరమని, మనమే కాదు ఇతర కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా రమ్మని. ఏదో కొద్దిమంది కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలలో ప్రముఖంగా ప్రకటనలు చేశారు, సంతోషం. కానీ కార్యాచరణలో భాగస్వాములై కేంద్ర పాలకుల దుర్మార్గాన్ని ఎండగట్టడానికి విస్తృతంగా ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమంగా మలిచి మోడీ అమిత్ షాకు బుద్ధి చెప్పటానికి, నికరమైన రాజకీయ పోరాటాన్ని కొనసాగించటానికి భాగస్వాములు కావాలి. అందుకు వారితో కూడా మాట్లాడి వారిని కూడా కలిసి వస్తే కలుపుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు అంటున్నా నేను, 1, 2 అని కాదు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు ఢిల్లీలో కూడా సిపిఐ, సిపిఐఎం 2 పార్టీల చొరవతో అక్కడ కూడా ఇప్పటికే ఏర్పడి ఉన్నటువంటి పీస్ కోఆర్డినేషన్ కమిటీతో కూడా కలుపుకొని జాయింట్ యాక్షన్ ఎట్లా మనం ప్లాన్ చేయగలుగుతాం, ఢిల్లీలో కూడా రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని ఎట్లా చర్చ చేసుకొని డేట్స్ని ఫైనల్ చేసుకొని కార్యాచరణను కొనసాగిస్తాము అన్న దాని మీద కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న 10 వామపక్ష పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలందరికీ కూడా వారికి లెటర్ల ద్వారా విషయాన్ని విన్నవించుకోవాలి అని, వారిని కూడా కదపాలి అని, ఇది 2వ నిర్ణయం. ఈ సందర్భంగా చాలా సుదీర్ఘంగా అరగోపాల్ గారు అనేక విషయాలు చెప్పారు మీటింగ్లో. నిజంగా అది ఒక మంచి అవగాహన ఏర్పరచుకోవటానికి అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరినీ ఎక్కువ సమయం తీసుకోను, చివరగా అందరము కలిసి అడుగు వేద్దాం, ఖచ్చితంగా ఈ కిరాతకాన్ని అడ్డుకుందాం. నక్సలైట్లతో వారి పందాతో అన్ని వామపక్ష పార్టీలు అనుకూలించకపోయినప్పటికీ రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా ఈ రకంగా హతం చేసేటటువంటి రాక్షస క్రీడకు వ్యతిరేకంగా ఉద్యమించి తీరాలా, పోరాడి తీరాలా అనేటటువంటి నికరమైన ఆలోచనకు వచ్చాము. దీన్ని భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్తామని మీ అందరినీ కోరుతూ, మీ అందరినీ కూడా ఆయా కార్యాచరణలలో భాగస్వాములు కావాలి అని కోరుతూ ముగిస్తాను.